అరుణ్ కుమార్ మీద కూడా ప్రాపర్టీ అఫెన్స్లు ఉన్నాయి. అదేవిధంగా దుగని లక్ష్మణ్ మీద కూడా మర్డర్ కేసు ప్లస్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. కేతావత్ అరుణ్ మీద కూడా మోటార్ సైకిల్ అఫెండర్ ఇతను తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఇతని మీద కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా దాసరి సురేందర్ మీద మొత్తం టోటల్ వివిధ పోలీస్ స్టేషన్లో 3 కమిషనరేట్లలో కూడా 39 కేసులు ఇతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఏదైతే ప్రాపర్టీ అఫెన్సెస్ మర్డర్ కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇతను 2 సార్లు కూడా పీడీ యాక్ట్లో జైలుకు వెళ్ళి వచ్చినాడు. అంటే గతంలో కూడా సురేందరు ఈ సల్మాన్ కలిసి కూడా ఇద్దరు జాయింట్గా పార్టిసిపేట్ చేసిన కేసులు ఉన్నాయి. గతంలో వీళ్ళిద్దరు కూడా కలిసి ఇచ్చేసినారు. అంటే ఒక రకంగా అతను ఏదైతే సల్మాన్ ఉన్నాడో తన చెల్లిని పెళ్లి చేసుకొని చంపడమే కాకుండా తనకు కజిన్ సిస్టర్ అయినటువంటి స్వర్ణలతతో కూడా మళ్ళీ క్లోజ్గా కలిసి ఉంటున్నారనే ఒక కక్షతోటి అతను బయట ఫ్రెండ్స్ తోటి అనటం వల్ల సురేందర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి, అంటే అతను బతుకుంటే తన ప్రాణానికి ముప్పు ఉంది అనే ఉద్దేశంతో అతను ముందే ప్లాన్ చేసి ఇతను చంపినట్టయితే నాకు తిరుగుండదు, నాకు జీవితానికి నష్టం ఉండదని భావించి వీళ్ళైతే ఎవరైతే అతని స్నేహితులు ఉన్నారో వీళ్ళందరితో కలిసి ప్లాన్ చేసి అతను స్వర్ణలత ద్వారా పిలిపించి ఈ బ్రూటల్గా చంపడం జరిగింది.